అనిపించింది మేడం గేమ్ చేంజర్? బాగుందండి సినిమా, చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ గారి యాక్టింగ్, రామ్ చరణ్ గారి గెటప్ అంతా టూ గుడ్, చాలా బాగుంది. తన అపియరెన్స్ గానీ, స్క్రీన్ ప్రెజెన్స్, పర్సనాలిటీ చాలా బాగుంది. అప్పన్న క్యారెక్టర్ లో చరణ్ గారు ఎలా చేశారు మేడం? రంగస్థలం గుర్తొచ్చిందండి, చాలా బాగా చేశారు. ఎమోషనల్ గా వర్కౌట్ అయిందా మేడం? రంగస్థలం అయినట్టు? రంగస్థలం అయినట్టు కాలేదు కానీ బాగుంది. అంటే కొంతమంది సినిమా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారండి? అంటే సినిమా తీసినప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందండి. మనం సినిమాని ఒక ఒపీనియన్ పెట్టుకొని చూడకూడదు. ఇట్ ఈస్ అ ప్యూర్ ఎంటర్టైనర్. లాగ్ ఉంది అంటున్నారు కదా, నిజమా కాదా? పర్స్పెక్టివ్ అండి. ఇప్పుడు నేనైతే ఎంజాయ్ చేశాను. ఓకే, సో ఎస్జే సూర్య అండి చాలా బాగా చేశారు. ఆహా, ఎవరి పాత్ర వాళ్ళదండి. తిను హీరో లాగా, తను విలన్ లాగా చాలా బాగా చేశారు. శంకర్ ఈస్ కంబ్యాక్ అనుకోవచ్చా? అనుకోవచ్చండి. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ కనపడుతుంది, పవన్ కళ్యాణ్ గారే కనపడుతున్నారు అంటున్నారు. అలాగే ఉంది కొంచెం. అంటే పొలిటికల్ గా ఎలా చేశారు రామ్ చరణ్ గారు? పొలిటికల్ గా బాగా చేశారు. మనం అసలు యాక్చువల్లీ వీ షుడ్ రిమూవ్ పాలిటిక్స్ ఫ్రమ్ ద మూవీ అండి. అదొక నార్మల్ పొలిటికల్ మూవీ లాగా భావించాలి. అందులో పవన్ కళ్యాణ్ గానీ చిరంజీవి లాగే అవసరం లేదు. సో ఇట్స్ అ గుడ్ మూవీ. రామ్ చరణ్ గురించి ఓవరాల్ గా ఏం చెప్తారు మేడం? చాలా హ్యాండ్సమ్ ఉంటాడండి. సంక్రాంతి హిట్ అనుకోవచ్చు.